ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటగనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ అడుగు జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీరే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుగులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీదగు దయా దృష్టి సమీపించగా రేపు మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు. వారి చేతుల మీదుగానే మనం తొలి కార్తీక దీపారాధన చేయబోతున్నాం. రేపు విశేషించి అనేక వైదిక క్రతువులు నిర్వహించుకోబోతున్నాం. త్వరగా ప్రాంగణానికి విచ్చేయండి. యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని జరిపించుకోబోతున్నాం. అలాగే సకల ఈతి బాధలు సకల దురితాలు పరిహరింపజేసేటువంటి నృసింహస్వామి వారి రక్షా కంకణ పూజ మీరే స్వయంగా అర్చించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాదు కేవలం పూరీ జగన్నాథుని క్షేత్రంలో మాత్రమే జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి హారతి పూరీ జగన్నాథునికి విశేష హారతిని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మనం ఆ పూజా క్రతువు నిర్వహించుకోబోతున్నాం. అందరూ రోజు వచ్చే సమయం కంటే కాస్త ముందుగానే ప్రాంగణానికి విచ్చేయండి. 4:30కు వస్తే మంచిది. 7 గంటల్లోపు అందరూ వచ్చేసేయాలి భద్రతా కారణాల రీత్యా.